ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. జీవవాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగును కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా దేవుని కృప మీలో స్థిరపరచబడుతుంది. ఈరోజు దేవుని జీవవాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. జాన్ చాప్టర్ 6 verse 51. I am the living bread that came down from heaven. ప్రియ సహోదరి సహోదరుడా, ఆహారం కోసం కష్టపడుచున్నావా? అయితే నీవు ఎటువంటి ఆహారం కోసం ఎక్కువ శ్రమిస్తున్నావు? నీ శరీరంను పోషించుటకు ఆహారం ఎంతో అవసరమై ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కాబట్టి క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఈ అక్షయమైన ఆహారం మన ప్రభువైన క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యుగములో విశ్వాసులందరి కొరకు దేవుడు ఏర్పరిచిన ఆత్మీయ ఆహారం దేవుని వాక్యమై ఉన్నది. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యమును విశ్వాసంతో స్వీకరించిన కొలది యేసుక్రీస్తునే దైవికముగా నీ జీవితంలోనికి పొందుకోగలవు. అయితే ఈ జీవాహారంను ఎలా తీసుకోవాలి? ఎలాగంటే, మొదటిగా ఈ జీవాహారమను వాక్యమును ప్రతిదినము కూర్చుకోవాలి. రెండవదిగా ఈ జీవాహారమను వాక్యమును వ్యక్తిగతంగా కూర్చుకోవాలి. మూడవదిగా ఈ జీవాహారమను వాక్యమును దినములో వేకువనే భుజించాలి. అప్పుడు అది నీకు జీవమునిచ్చును, నీ ఆత్మీయ జీవితంను రక్షించును. My dear friend, Jesus declared, I am the bread of life. Whoever comes to me will never go hungry, and whoever believes in me will never be thirsty. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈరోజు మాకిచ్చిన అక్షయమైన ఆహారముకై మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీరిచ్చు ఆహారము మమ్ములను జీవింపచేస్తుంది. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు శారీరక ఆహారమును, ఆత్మీయ ఆహారమును దయచేయమని జీవాహారమునైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.